రైతులకు విత్తన కంపెనీలకు మధ్య పారదర్శక ఒప్పందం ఉండాలని జాతీయ విత్తన సదస్సు తీర్మానించింది. విత్తనాల తయారీ, అమ్మకం, రైతులకు అందుబాటులోకి తేవడం, రైతులకు అవసరమయ్యే విత్తనాలు, మేలైన విత్తనాలపై తగిన ప్రచారం తదితర అంశాలపై ఈ సదస్సు అనేక విధాలుగా చర్చించి పలు తీర్మానాలు చేసింది. 3 రోజుల పాటు హైదరాబాద్లో జరిగిన 8వ జాతీయ విత్తన సదస్సులో అనేక అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. రైతులు, కంపెనీలకు మధ్య ఒప్పందంలో మార్పులు, విత్తన పంటలకు ప్రత్యేక బీమా పథకం, విత్తన సహకార సంఘాలకు రూపకల్పన, వ్యవసాయ యాంత్రీకరణను విత్తన రంగంలోనూ విరివిగా వాడాలి, విత్తన కంపెనీలకు, రైతులకు మధ్య పారదర్శక ఒప్పందానికి కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని నేషనల్ సీడ్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. విత్తన పంటలకు ఇన్సూరెన్స్ స్కీమ్ ఏ విధంగా ఉండాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. విత్తన సహకార సంఘాల ఏర్పాటుతో విత్తన కొరత లేకుండా చర్యలు తీసుకోవచ్చని సూచించారు. విత్తన రంగంలో ఆధునిక పద్ధతులను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సదస్సు అభిప్రాయపడింది. ఈ 3 రోజులుగా జరిగిన సదస్సు చాలా బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల నుంచి మనకి డెలిగేట్స్ పార్టిసిపేట్ జరిగింది. చాలా అర్థవంతంగా చర్చలు కూడా జరిగాయి. ఏ రకంగానైతే మనం రైతులకు సంబంధించిన అంశాలు, ప్రధానంగా విత్తన శాస్త్రం గురించి కానీ, రైతుకి మంచి నాణ్యత గల విత్తనం ఎలా ఇవ్వాలి, ఏ రకంగా రైతు యొక్క హక్కుల్ని పరిరక్షించాలి, అతనికి ఏ రకంగా డోర్ స్టెప్లో మనం మంచి క్వాలిటీ విత్తనం ఉత్పత్తి చేసి ఇవ్వాలి అన్న అంశం మీద చాలా చర్చలు జరిగాయి. విత్తన పంటలకు కనీస మద్దతు ధర, ప్రాసెసింగ్, క్లీనింగ్ పరికరాలను సబ్సిడీ, రుణాల రూపంలో రైతులకు అందించాలి. 15 నెలల పాటు విత్తనాలను నిల్వ ఉంచే టెక్నాలజీని తీసుకురావాలి. ప్రభుత్వ, ప్రైవేటు మధ్య విత్తన సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి, విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులను పూర్తి స్థాయిలో ప్రోత్సహించాలని సదస్సు నిర్ణయించింది. విత్తన పంటలకు కనీస మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. విత్తనాల ఉత్పత్తి చేసే రైతులకు ప్రాసెసింగ్, క్లీనింగ్ పరికరాలను సబ్సిడీ రూపంలో గానీ, రుణాల రూపంగా గానీ అందిస్తే బాగుంటుందని సదస్సులో పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. రైతులు ఉత్పత్తి చేసిన విత్తనాలను 15 నెలల పాటు నిల్వ ఉంచే టెక్నాలజీని తీసుకురావాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు విత్తన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పర మార్పిడి చేసుకోవాలని నేషనల్ సీడ్ కాంగ్రెస్ తీర్మానించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విత్తన చట్టం 1996లో మార్పులు, చేర్పులు, దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకీకృత విత్తన శాంపిళ్ల పరీక్షా పద్ధతులు తీసుకురావాలి. నకిలీ విత్తనాల తయారీ, విక్రయదారులకు కఠిన శిక్షలు విధించాలి. అంతర్జాతీయంగా నాణ్యమైన విత్తనాలు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలి. విత్తన చట్టాల్లో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని సీడ్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకీకృత విత్తన శాంపిళ్ల పరీక్షా పద్ధతులను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. నకిలీ విత్తనాల బారిన పడి ఏటా కొన్ని లక్షల మంది రైతులు నష్టపోతున్నారని సదస్సులో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు తయారు చేసే కంపెనీలపై కఠిన శిక్షలు విధించాలని నేషనల్ సీడ్ కాంగ్రెస్ తీర్మానించింది. దేశంలో ఉత్పత్తి చేసిన విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
విత్తన కంపెనీలకు నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలి. బ్రీడర్ ఫౌండేషన్ విత్తనాలపై రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. విత్తన కంపెనీలను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సదస్సు అభిప్రాయపడింది. విత్తన కంపెనీలకు కీలకమైన మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయాలని సూచించారు. బ్రీడర్ ఫౌండేషన్ విత్తనాలను ఉత్పత్తి చేసే రైతులకు ప్రోత్సాహకాలివ్వాలని తీర్మానించారు. సీడ్ ఇండస్ట్రీ నుంచి ఏ రకంగా సమస్యలు ఉన్నాయి వాళ్ళకి, అట్లాగే ప్రభుత్వ పరంగా వాళ్ళు ఏం ఆశిస్తూ ఉన్నారు, యూనివర్సిటీస్ కానీ పరిశోధన కేంద్రాలు కానీ ఏ రకంగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్న అంశాల మీద చాలా అర్థవంతమైన చర్చ జరిగింది. తప్పకుండా ఈ సదస్సులో ఏదైతే సమీక్ష చర్చ జరిగిందో రైతుల యొక్క విన్నపాలు కానీ వాళ్ళ యొక్క కోరికలు కానీ వారి యొక్క సమస్యలు కానీ ఏదైతే వినడం జరిగిందో వాటి మీద ప్రత్యేకంగా మరికొన్ని సమావేశాలు అంటే రాష్ట్ర స్థాయి అధికారులతో కానీ లేకపోతే శాస్త్రవేత్తలతో కానీ లేకపోతే సీడ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో కానీ వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమస్యలకి తప్పకుండా పరిష్కారం మనం చూపించవచ్చు అన్న ఒక ఆశాభావం మనకు కలిగింది. తెలంగాణ ప్రభుత్వం 8వ జాతీయ విత్తన సదస్సుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సదస్సులో వివిధ వ్యవసాయ కళాశాలల విద్యార్థులు, విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వ్యవసాయ విత్తన పరిశోధనల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని సదస్సులో అభినందించారు. విక్రమ్, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్. విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉంది. అందుకే తమ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చేస్తామని, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధిస్తామని గతంలో పలుమార్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే తాజాగా జరిగిన జాతీయ విత్తన సదస్సులో సామాన్య రైతులకు భాగస్వామ్యం కల్పించారు. గతంలో సామాన్య రైతుల పేరుతో ఎన్నో సదస్సులు జరిగినప్పటికీ రైతులు గొంతును వినడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. తొలిసారిగా విత్తన ఉత్పత్తి చేసే రైతులకు అది జాతీయ స్థాయిలో సమావేశం జరగడంతో రైతులు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జాతీయ విత్తన సదస్సులో విత్తన రైతులు భాగస్వాములయ్యారు. విత్తన ఉత్పత్తిలో ఎదురయ్యే ఇబ్బందులను సదస్సు దృష్టికి తెచ్చారు. పండించిన విత్తన పంటలను తీసుకునే సర్కారు విత్తనోత్పత్తి సంస్థ రైతులకు సొమ్ము చెల్లించడంలో 4 నుంచి 6 నెలల పాటు ఆలస్యం చేస్తోంది. ఈ విషయాన్ని అన్నదాతలు పలువురు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి వివరించారు. శనగ పంటకు కనీస మద్దతు ధర కూడా ప్రభుత్వం ప్రకటించలేదని పలువురు రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈరోజు మన మంత్రి గారు కూడా బాగా హామీలు ఇస్తూ ఉన్నారు. ఏ రూపకంగా హామీలు ఇస్తూ ఉన్నారు అంటే, మీరు రైతులు ఎవరైతే ఈ విత్తనాన్ని మీరు ఉత్పత్తి చేయగలుగుతారో వీటి అన్నిటికీ కూడా మేము మా ప్రోత్సాహకాలు మేము అందిస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏ రూపేనానంటే, ఇప్పుడు మా రైతు మిత్రులు కూడా మంత్రి గారి దృష్టికి చాలా సందర్భాలు చాలా సమస్యలు తీసుకొచ్చి చూపించారు. ఇప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా ఇంతవరకు ఎంఎస్పీల విషయం నేను మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి పెట్టాను. నేను ఇంతవరకు ఎంఎస్పీల విషయం ఏ విధంగా ఉంది అంటే, దాదాపు కొన్ని వేల ఎకరాలలో మేము శనగ పంట పండిస్తూ ఉన్నాం. అయితే మా కర్మ కొద్దీ ఈరోజు వీళ్ళు ఇది ధరల నిర్ణయ కమిటీ నుంచి వెలువడినటువంటి ఒక ప్రకటనలో మా శనగ పంటకు మద్దతు ధర ప్రకటించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అది కొంచెం మాకు బాధాకరమైన విషయం. ఈ విత్తన సదస్సు ద్వారా రైతులకు చాలా విషయాలు తెలిసినాయి. ముఖ్యంగా సోయాబీన్ విత్తనము ఈ సంవత్సరము మా గ్రామంలో పండించడం జరిగింది. సోయాబీన్ ఫౌండేషన్ సీడు రైతులకు 500 ఎకరాలకు ఇస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వం కూడా అభినందించి తక్కువ రేట్ 4,000 రేటును కూడా 5,000 ఇవ్వడం జరిగింది. విత్తనోత్పత్తి చేసే వారికి ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు.
మరి ఇంకా మెరుగైనటువంటి విత్తనాలు తయారు చేయాలంటే ప్రభుత్వం నుంచి ఇంకా సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. విత్తన పంటలను తాము విక్రయించిన 3 నెలలకు గాని ధర నిర్ణయించడం లేదని, 6 నెలలకు సొమ్ము చెల్లిస్తున్నారని కొంతమంది రైతులు మండిపడ్డారు. బైబ్యాక్ కింద విలువైన విత్తనం తీసుకోకపోవడంతో కొంతమంది రైతులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో సాధారణ పంటగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని చెప్పారు. హాకా వంటి సంస్థలు సాధారణ పంట గింజలనే విత్తనంగా ప్యాకింగ్ చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మేము 40 ఎకరాలు పెడతాం. ఈ సీడ్ కార్పొరేషన్ వాళ్ళ కాడ మేము 40 ఎకరాలు ఈ సీడ్ తెస్తాం, 40 బస్తాలు తెస్తాం, పండిస్తాం. ఎకరానికి ఈ 1010 అయితేనేమో 40 బస్తాలు తీసుకుంటారు, సామ మసూర్ అయితేనేమో 30 తీసుకుంటారు. ఆ విధంగా మేము 20 సంవత్సరాల నుంచి కూడా ఇట్లనే తోలుకుంటూ వస్తూనే ఉన్నాము. ఆ విధంగా ఇప్పుడు ఈ యొక్క మిషన్ కోత వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ మిషన్ కోతలో బెరుకులు వస్తున్నాయి. ఇప్పుడు మేము మంచిగా తీసుకుపోయినా బెరుకులు వస్తున్నాయి. ఆ ప్రాసింగ్కి పోయేటప్పుడు వాళ్ళు ఏమంటారు, ఏమో నీ దాంట్లో బెరుకులు ఉన్నాయని. అరే ఇంకేమో నువ్వే పొలం చూసినావు కదా, నన్ను మళ్ళీ బెరుకులు అంటే ఏందంటే అరే మిషన్లో వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇవాళ మాకు ఇచ్చిండ్రు, సర్టిఫైడ్ సీడ్ అని ఇచ్చిండ్రు. అంటే ఇప్పుడు బెరుకులు ఉన్నాయి ఏందంటే సార్ కల్తీ కలిసినాయి సార్, మీరు కోసేయండి సార్, కొయ్యకపోతే తీసుకోకపోతే 400 రావు. ఇప్పుడు ఈ సమస్యలు ఎట్లున్నాయంటే రైతును గౌరవించేటట్టు లేదు. రైతును ఒక ఎట్టి చేపించుకునే విధానంలో ప్రభుత్వం ఉన్నది. కానీ ఇవాళ మరి ఈ విధంగా అంతా దిగజారిపోయి ఈ విధం ఉన్నది. ఇప్పుడు మనుషులు దొరకట్లేరు, అన్ని ఇనుప ముక్కలతోటే వ్యవసాయం చేస్తుండ్రు. ప్రైవేటు కంపెనీలకు, మధ్య దళారులకు విత్తనం అమ్ముకునే దుస్థితి ఏర్పడిందన్నారు. విత్తన కంపెనీలకు ఒక్కో మండలాన్ని దత్తత ఇచ్చినా నియంత్రణ లేకపోతే నష్టమన్నారు. వ్యవసాయ శాఖలో కింది స్థాయి నుంచి ప్రక్షాళన చెయ్యాలన్నారు. ఏవో ఏడీఏలు గ్రామాలకు రావడం లేదన్నారు. ఉపాధి హామీ కూలీలను విత్తన రైతులకు కేటాయించాలని కోరారు. విత్తన రైతులు చెప్పిన సమస్యలను విన్న మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు మంత్రి పోచారం. అందరం కలిసికట్టుగా ఉండి సమస్యలు పరిష్కరించుకుని సన్న చిన్నకారు రైతుల్లో మనోధైర్యం నింపుదామని కోరారు. మొత్తం రాష్ట్రంలో 15,000 ఎకరాలలో ప్రోగ్రాం ప్రారంభించాం. అది కూడా మీకు అందుబాటులో ఉండవచ్చు, తెలిసి ఉండవచ్చు. దానికోసమని జిల్లాకు 1,500 మంది నుంచి 2,000 మంది రైతులను ఎంపిక చేసి ఈ పరంపరాగత కృషి వికాస యోజన కింద రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచే విధంగా ఈ పురుగు మందు బెడద లేకుండా, ఇవన్నీ ఏ ఇబ్బంది లేకుండా, అగ్గి తెగులు లేకుండా, ఏ తెగులు లేకుండా పంట రక్షించుకొని పెట్టుబడులు తగ్గించి ఆదాయం పెంచుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. దానికి మొన్న నిజామాబాద్ జిల్లాలో మొదటి మీటింగ్, ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన మొదటి మీటింగ్ అక్కడ పూర్తి చేసుకున్నాం. ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం వేరు కాదు, మీరు వేరు కాదు. మీరు ప్రభుత్వం రెండొకటే, రైతులు ప్రభుత్వం రెండొకటే. మేము ఏ నిర్ణయాలు తీసుకున్నా రైతుకు అనుకూలంగా తీసుకుంటాం తప్పితే రైతు వ్యతిరేక నిర్ణయాలు మాత్రం ఏమాత్రం తీసుకోమని చెప్పేసి కూడా మీకు అందరికీ ఈ సందర్భంలో సవ్యంగా మనవి చేస్తా ఉన్నాం. ఆ విధంగా ధైర్యంగా ఉండండి. ఇప్పుడు సోదరులు చెప్పారు, ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నుంచి మనం అధిగమించాలి. ఆత్మహత్యలు జరుగుతలేవని ఎవరు అంటలేదు, కానీ దాన్ని అధిగమించేటువంటి రోజు రావాలి. అధిగమించే రోజు రావాలంటే నేను మాటలు చెప్తే కాదు, అక్కడ ప్రభుత్వం చేతుల ద్వారా చూపించాలి, దాని మీద స్పందించాలి. ఆ విధంగా జరిగినప్పుడే ఆత్మహత్య రహిత రాష్ట్రంగా మనం తయారు చేయగలుగుతాం. తప్పనిసరిగా మీ అందరి సూచనలు చాలా రాసుకున్నాను, 5-6 పేజీ 10 పేజీలు రాసుకున్నాను. ఈ రాసుకున్నటువంటి దాని అన్ని కూడా మా సెక్రటరీ గారితో, మా సైంటిస్ట్ తోటి అందరితో మళ్ళీ కూర్చుని చర్చించుకొని తగు నిర్ణయాలు, ఏదైతే ఇంతకుముందు రాజేశ్వర గారు అన్నారు ప్రాసెస్ యూనిట్ ఒకటి కావాలన్నారు, డెఫినెట్ గా ప్రాసెస్ యూనిట్ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వారికి కూడా తెలియపరుస్తా ఉన్నాం. అటు శాస్త్రవేత్తలు, ఉన్నత విద్యను అభ్యసించిన నిపుణులు, ఇటు పొలాల్లో పనిచేసి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్తో రాటుదేలిన రైతులు, ఈ 2 వర్గాలకు చెందినవారు ఒకరి నుంచి మరొకరు పరస్పరం సహకరించుకుంటూ సాయం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభాన్నించి బయటపడేయాలి. సాగును లాభసాటి వృత్తిగా మార్చాలి. వారసత్వంగా సాగును చేపట్టేవారికే కాదు, సాగుతో సంబంధం లేని వారిలో కూడా అగ్రికల్చర్ అంటే ఇష్టం పెరిగేలా చేయాలి. నిరంతరం అనేక కష్ట నష్టాలతో వ్యవసాయం చేసే రైతుల సూచనలు, సలహాలను ఆచరణలో చేసి చూపెడితేనే ఇలాంటి జాతీయ సదస్సులకు సార్థకత లభిస్తుంది.
సాక్షి న్యూస్, హైదరాబాద్. ప్రతిష్టాత్మక పద్మమోహన ఆర్ట్స్ 5వ టీవీ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లోని రవీంద్ర భారతి వేదికపై వైభవోపేతంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి పలువురు టీవీ కళాకారులకు, టీవీ ఛానళ్ల ప్రొడ్యూసర్లకు అవార్డులను అందజేశారు. పద్మమోహన ఆర్ట్స్ సంస్థ సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న సందర్భంగా స్టార్ యాంకర్, ప్రముఖ హాస్య నటుడు అలీని, సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావును, TV5 సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావును ఘనంగా సన్మానించారు. సాక్షి టీవీలో ప్రసారమవుతున్న రైతు రాజ్యం ప్రోగ్రాం ఉత్తమ వ్యవసాయ కార్యక్రమ అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి అతిథిగా విచ్చేసిన పొంగులేటి సుధాకర్ రెడ్డి బుల్లితెర గొప్పతనాన్ని ప్రశంసించారు. టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణులు, ప్రొడ్యూసర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కత్తి కార్తికేయ గారు కంగ్రాచులేషన్స్. వారి తర్వాత కంగ్రాచులేషన్స్ ప్రదీప్ గారు. రైతుల ఆత్మహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. హైదరాబాద్లో 3 రోజుల పాటు నిర్వహించిన జాతీయ విత్తన సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అన్నదాతల బలవన్మరణాలను ఆపడానికి సాగునీరు, వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నదుల అనుసంధానం, 24 గంటల విద్యుత్ కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. హైదరాబాదులో 3 రోజుల పాటు కొనసాగిన జాతీయ విత్తన కాంగ్రెస్ సమావేశం అనేక ఆలోచనలకు వేదికగా నిలిచింది. వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు, విత్తన రైతులు తమ సూచనలు, సలహాలు అందించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో కొత్త విత్తన రకాలను రూపొందించిన విద్యార్థులను జాతీయ విత్తన సదస్సు అభినందించింది. సదస్సు ముగింపు సమావేశంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. పంటలతో పాటు రైతు కుటుంబంలోని పిల్లల చదువు, వైద్యానికయ్యే ఖర్చులు భరించే విధంగా సమగ్ర వ్యవసాయ బీమా పథకాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. దేశవ్యాప్తంగా విత్తన పంటల బీమా రూపకల్పనకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. 2004 బిల్లులో కొన్ని మార్పులు, చేర్పులు చేసి దానికి చట్టరూపం కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతు యూనిట్గా పంటల బీమాను రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, దీన్ని కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి పంటల బీమా పథకం ఉందో దీన్ని సమగ్ర వ్యవసాయ బీమా పథకం, సమగ్ర వ్యవసాయ బీమా పథకం కింద కేంద్ర ప్రభుత్వం దాని పరిశీలనలో ఉన్నది. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే కేవలం పంటలే కాకుండా రైతుతో పాటు రైతు కుటుంబం, వాళ్ళ పిల్లలకు చదువు అంటే విద్య, వైద్యం, అదేవిధంగా ప్రధానమైనటువంటి అంశం మీరందరూ కూడా రైతుల యొక్క మనసులో చాలా ఆందోళన కలిగిస్తుంది. ఈ పంటల బీమా పథకాన్ని ఒక యూనిట్గా, ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్గా, రైతు యాజ్ ఎ యూనిట్గా తీసుకోవాలనే విషయాన్ని మీ అందరి మనసులో ఉన్నట్టుగా నాకు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. ఇక్కడ అసెంబ్లీ కూడా పాస్ చేసింది. నేను తప్పకుండా ఈ విషయాన్ని కేబినెట్ ముందు తీసుకొచ్చి దీన్ని పరిశీలించమని మీ అందరి తరఫున తప్పకుండా కోరుతానని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. కూడా కేంద్ర ప్రభుత్వం వెనుక ఉండదని నేను మీకు సభాముఖంగా తప్పకుండా నేను మనవి చేస్తా ఉన్నాను. దాంతోపాటు చివరిగా నేను మనవి చేసేది ఏంటంటే ఈ రోజున మనకు ఈ ప్రధానమైనటువంటిది ఈ దేశంలో రైతుల యొక్క ఆత్మహత్యలు సంపూర్ణంగా రైతు బాగుపడాలంటే రైతుకు కావాల్సింది if at all farmer has to be progress, farmers are need to be two major issues. One is water, second one is current. రైతుకు ఈ రెండు ఇచ్చినట్టయితే, నీళ్లు, కరెంటు ఇచ్చినట్టయితే రైతు చాలా సంతోషంగా ఉంటాడని నేను తప్పకుండా హృదయపూర్వకంగానే భావిస్తా ఉన్నాను. రైతులపై రోజురోజుకు రుణభారం పెరుగుతోందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. బైబ్యాక్ ఒప్పందం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచడం విత్తన పంటల సాగుకు లాభదాయకమన్నారు.
రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా మార్చాలని ఆ దృక్పథంతో ఆ సంకల్పంతో మేము ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందులో మాకు సీడ్ కాంగ్రెస్ ప్రోగ్రాం కూడా యాడ్ అయింది. దీని అడ్వాంటేజ్ తీసుకొని భవిష్యత్తులో రైతులకు ఈ సదస్సు ద్వారా మంచి సందేశం వెళ్ళే విధంగా ఈ సదస్సులో తీర్మానించినటువంటి అన్ని అంశాలను రైతులకు ఉపయోగపడే విధంగా ఈ చర్చలు కొనసాగుతాయి. నేను కూడా అదే రిక్వెస్ట్ చేశాను. ఫార్మర్స్ను మనం బతికించుకున్నప్పుడే ఇండస్ట్రీని బతుకుతాయి. ఎప్పుడైతే విత్తనం ఉత్పత్తి చేసేటువంటి రైతును మన వారి ప్రయోజనాన్ని కాపాడినట్లయితే వారు మనందరినీ కూడా కాపాడుతారు. ఒకవేళ వారి ప్రయోజనాన్ని కాపాడే దిశగా మన చర్చలు లేకపోయినట్లయితే దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. కాబట్టి ఈ సదస్సులు కానీ ఈ కార్యక్రమాలు కానీ ప్రో ఫార్మర్గా ఉండాలి. సదస్సులో చేసిన తీర్మానాలు అమలుకు నోచుకుంటేనే రైతులకు మేలు జరుగుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఇలాంటి సదస్సుల ద్వారా ఇతర ప్రాంతాల్లో మేలుగా దిగుబడి వచ్చే విత్తనాల వివరాలు తెలుసుకుని రైతులు లబ్ధి పొందే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఎంత ఈల్డింగ్ వచ్చింది ఒక వంగడం, అదే ఏపీలో ఎంత వస్తుంది, ఆ వంగడం మనం ఏపీలోకి తెచ్చుకుంటే అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది, దీనివల్ల మనకు అక్కడ 60 క్వింటాలు అయితే ఇక్కడ మనకి అంతకన్నా ఎక్కువ పండుతుందా లేక తక్కువ పండుతుంది ఎక్స్ప్లెయిన్ రైతులు చెప్తున్నారు కాబట్టి సైంటిస్టులు అది మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన రాష్ట్రం సీడ్ పోవాలని అనుకున్నప్పుడు రైతుల భాగస్వామ్యంతోనే చేయాలనేటువంటి ఉద్దేశంతో ఫస్ట్ టైం మనం ఈ ఫార్మర్స్ సెషన్ కూడా ఒకటి పెట్టి అందులో కూడా వారి యొక్క ఇబ్బందులు ఏమిటి, వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏమిటి, అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు ఏదైతే ఒక యాక్షన్ ప్లాన్ ఇప్పటికే తయారు చేసుకున్నాం. దాంట్లో ఇంకా దాన్ని బాగా ముందు తీసుకెళ్ళటానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ 3 రోజుల ఈ కాన్ఫరెన్స్ కూడా ఉపయోగపడే విధంగా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. వచ్చినటువంటి టెక్నాలజీస్ ఏదైతే బెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా కొన్ని ఉంటాయి. సీడ్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి, అట్లాగే క్వాలిటీ సీడ్ ఎలా మెయింటైన్ చేయాలి. ఇందులో మనకు ఏ సీడ్ ప్రొడక్షన్ అయినా మన రాష్ట్రంలో చూసినట్టయితే 100కి 85 నుంచి 86% స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఉన్నాయి. ఏది ప్రొడ్యూస్ చేసినా చిన్న సన్నకారు రైతులే చేయాలి. కాబట్టి ఏ టెక్నాలజీ వచ్చినా చిన్న సన్నకారు రైతులకు పడే విధంగానే మనం ఈ సీడ్ ప్రొడక్షన్లో మెలకువల కొరకు ముందుకెళ్తాం. రైతులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, సంస్థల ప్రతినిధులు, పాలసీ మేకర్స్ ఇలా అనేక మంది భాగస్వామ్యంతో జరిగే ఇలాంటి జాతీయ సదస్సుల ఫలితాలు సన్న చిన్నకారు రైతులకు చేరాలి. మన దేశంలోని రైతుల్లో 90% మంది రైతులు సన్న చిన్నకారు రైతులే, చిన్న చిన్న కమతాలున్నవారే. వారికి మేలు జరిగేలా, వారికి మేలైన విత్తనం అందేలా, నకిలీ విత్తనాల కట్టడి పూర్తిగా జరిగేలా సర్కారు చర్యలు చేపట్టినప్పుడే ఇలాంటి సదస్సుల వల్ల నిజమైన మేలు జరుగుతుంది.